हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। భీమసేన దేవుల వారి దిగ్విజయం ప్రారంభమయ్యింది. అడవిలో హిడంబాసురుణ్ణి సంహరించిన తరువాత వేదవ్యాసదేవుల వారు పాండవుల్ని ఏకచక్ర నగరానికి తీసుకొని వెళ్ళారు. వేదవ్యాసదేవుల వారికి మరో పని ఉంది. అక్కడ భీమసేన దేవుల వారి చేత బకాసుర సంహారం చేయించాలి సంకల్పించుకున్నారు. భీమసేన దేవుల వారు ఎటున్నా దైత్యుల్ని సంహరించడం అనే సంకల్పం చేసుకున్నారు. అదెందుకు? భగవత్ ప్రేరణగా, భగవత్ ప్రీత్యర్థం, జ్ఞానభక్తి హరేస్తృప్తిం, జ్ఞాన సంపాదన కోసం, భక్తి సంపాదన కోసం, భగవంతుని తృప్తిని పొందడం కోసం. ఈ మూడు ఉద్దేశాలు భీమసేన దేవుల వారికి ఉన్నాయి. ఇవి తప్ప ముల్లోకాల అవసరం కూడా వారికి లేదు. అందుకోసం వేదవ్యాసదేవుల వారు ఏకచక్ర నగరానికి తీసుకొని వచ్చి ఓ బ్రాహ్మణుని ఇంట్లో వారికి వసతిని ఏర్పాటు చేశారు. ఆ బ్రాహ్మణుని పూర్వజన్మ పుణ్యం ఏందో తెలియదు. పాండవులంతటి వారు ఆ బ్రాహ్మణుని ఇంట్లో ఉన్నారు. ప్రతిరోజు భిక్షకని వెళ్ళాలి. ఓ కుమ్మరిని ఎలా సంరక్షించుకున్నారు భీమసేన దేవుల వారనే గాథను నిన్న మీరు విన్నారు. శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ఆ విషయాన్ని చెప్పారు. మహాభారతంలో సూచన చేయడం మాత్రమే జరిగింది. అంటే చూడండి, ఒకట శ్రీమన్మధ్వాచార్యుల వారు తప్పు చెప్పారు అనొచ్చు, కానీ తెలిసిన వారు అలా అనడం సాధ్యం కాదు. ఎందుకంటే వారి పరిజ్ఞానం ఎంత పరిస్పష్టమైన పరిజ్ఞానమో వారి గ్రంథాలను చూస్తే మనకు అర్థమవుతుంది. అబద్ధం చెప్పేవారు అస్సలు కాదు, అబద్ధం అని చెప్పేవారు కూడా కాదు. నిజమైన విషయాన్నే చెప్పినవారు, నిజమని చెప్పినవారు. అలాంటి మహానుభావులు మధ్వాచార్యుల వారు. వారు రచించిన మిగిలిన గ్రంథాలను అధ్యయనం చేసినట్లయితే ఈ విషయం పరిస్పష్టమవుతుంది. అలాంటి శ్రీమన్ మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెప్పారు, భీమసేన దేవుల వారికి కుమ్మరి పైన చాలా ప్రేమ కలిగింది. అదే జన్మబంధమో తెలియదు, కానీ ఆ కుమ్మరి పైన బంధం కలిగింది, అనుబంధం కలిగింది. ఎక్కడున్నా అలాంటి వారిని సంరక్షించే బాధ్యతను భీమసేన దేవుల వారు చేపట్టేవారు. మిగిలిన వారు గమనించండి, చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు మహానుభావులు. నేను వారిని నిందించడం లేదు, వారిని నిందిస్తే తమస్సు నాకు గతి.
ఏ విధమైన సదుపాయాలు కూడా ఉండవు ఈ లోకంలో నాకు. అలాంటి మహానుభావులు. కానీ భీమసేన దేవుల వారి దృష్టిలో మిగిలిన వారిని గమనిస్తే మాత్రం భీమసేన దేవుల వారిది అత్యుచ్ఛ్రాయమైన జీవితమని మనకు అనిపిస్తుంది. అడవికి వెళ్ళినా, అలమటిస్తూ ఉన్నా, భిక్షకు వెళ్ళినా, ఏం చేసినా దీనులను సంరక్షించే ఓ ప్రతిజ్ఞను చేశారు. చేయడం మాత్రమే కాదు, ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు కూడా. ఎవరిని అవమానపరచలేదు. అర్జునుని గాథను మనం వింటాం. కృష్ణుడు దీక్షభూని కూర్చున్నప్పుడు బ్రాహ్మణుడు వస్తాడు. నా కొడుకుల్ని కాపాడాలి, సంతానాన్ని సంరక్షించాలని వేడుకున్నప్పుడు అర్జునుడు అంటాడు, అదేంటయ్యా బ్రాహ్మణ, ఎవరి దగ్గరికి వెళుతూ ఉన్నావు నువ్వు? కృష్ణుని దగ్గరికి వెళితే నీ సంతానాన్ని తను సంరక్షిస్తాడా? నేను సంరక్షిస్తాను పద అన్నాడు. నేను కృష్ణుడు కాదు, ప్రద్యుమ్నుడు కాదు, నేను బలరాముడు కాదు, నేను అర్జునుడిని, గాంధీవ ధనుర్ధారిని నేను అని అహంకారంతో ఎన్నో సందర్భాల్లో అర్జునుడు పలికిన మాటలున్నాయి. కానీ భీమసేన దేవులు అలా పలికిన మాటలు ఏ కోశానా లేవు. అలాంటి మహానుభావుడు తను భీమసేన దేవుడు. నేను సంరక్షిస్తాను అని ఏ రోజూ భావించలేదు. భగవంతుని పూజ అది, నేను చేయాల్సిన సేవ అది. ఆ సేవ చేయడానికే నేను వచ్చాననే భావన భీమసేన దేవుల వారిది. కాబట్టి ఆ కుమ్మరి ఇంటికి నిప్పంటుకునే సందర్భంలో ఆ ఇంటిని అమాంతంగా పైకి లేపారు. పైకి లేపి మరో చోట అమాంతంగా దాన్ని అలాగే పెట్టారు. చాలా ఆశ్చర్యం అనిపించింది, చిత్రం అనిపించింది ఆ కుమ్మరికి. అనిపించి ఏమివ్వాలి, ఏమివ్వడం సాధ్యం నా వల్ల, ఓ పెద్ద కడవను తయారు చేసి ఇచ్చాడు. ఇంటిని సంరక్షించడం మాత్రమే కాదు, తన జీవితాన్ని కూడా సంరక్షించారు. ఇంట్లో ఉన్న వారిని సంరక్షించడం తన వల్ల కానప్పుడు భీమసేన దేవుల వారే మట్టిని తీసుకురావడం, ఆ మట్టిని తొక్కడం, కడవలను నిర్మాణం చేయడం, తనకు సహాయం చేయడం, ఇలాంటి సహాయం భీమసేన దేవుల వారు చేశారు. ఎక్కడా ఊరుకునే మనిషి కాదు తను. ఎవరికైనా సహాయం చేస్తూనే ఉండాలి. సహాయం చేసే హస్తాలవి, సహాయాన్ని తీసుకునే హస్తాలు కావు భీమసేన దేవుల వారివి. ఆ కడవ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి కదా. భీమసేన దేవులి వారి భావన చూడండి, మనకి ఎలాంటి సందేశాలను వారు ఇస్తూ ఉన్నారో. ఏదో పాపం తన దగ్గర ఏమీ లేవు, నిర్ధనికుడు తను, తన ఇంటికి వెళ్ళాం, ఏదో కానుకగా సమర్పించుకున్నాడు, తన వల్ల సాధ్యమైనది సమర్పించుకున్నాడు. అలాంటి వస్తువును ఉపయోగించి తనను ఆనందపరచాలి మనం. భీమసేన దేవుల వారు అనుకున్నారు, నాకు ఇది అవసరమా? అనుకోలేదు. అక్కడికక్కడే పగలగొట్టలేదు. దానివల్ల ఏం ప్రయోజనం నాకు, ఎలా దానివల్ల నాకు ఉపయోగం కలుగుతుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోగలను ఆలోచించారు. ఓ భిక్షకు దీన్ని తీసుకువెళితే నవ్వారు అందరూ, ఇదేంటి ఇంతగా ఉందని. అయినా కూడా ఆ ఊరిలోని ప్రజలు ఎలా ఉండేవారంటే పాండవుల్ని చూశారు. పాండవుల్ని చూసి ఇదేంటిది, వీరు యాచించేవారా? యాచన చేస్తూ ఉన్నారు కదా. యాచించేవారు కాదు, వారిని చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఏదో రహస్యంగా వారున్నారు. దేవతలో, ఋషులో, మునివర్యులో ఎవరో తెలియదు. రాజ్యాన్ని పరిపాలించే అర్హత గలవారు వీరందరూ కూడా. ప్రజలకు అర్థమయ్యింది, ఏదో నిమిత్తం చేత ఈ నగరంలో ఉన్నారే తప్ప ఆ నిమిత్తం ఏంటో తెలియడం లేదు. ఆ నిమిత్తమే బక సంహారమే నిమిత్తమని వారికి తెలియలేదు వారికి. అయినా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వారి ఇంట్లో ఏ భక్ష్య భోజ్యాలు చేసుకున్నారో ఆ భోజ్యాలన్నిటినీ కూడా పాండవుల కోసమని ప్రత్యేకంగా చేసి వారికి భిక్షగా సమర్పించుకునేవారు. ఏదో వారిని చూస్తే దగ్గర వాళ్ళు అనిపించింది. రాజులు అలాగే ఉండాలి. రాజు కన్నా దగ్గరి వాళ్ళు మరెవ్వరూ లేరు ప్రజలకు అనే విధంగా రాజులు ఉండాలి. వారు చేసే వ్యాపారాలతో కాదు, వాళ్ళని చూస్తేనే నాకు దగ్గరి వాడే తను అని అనిపించాలి. తనే రాజు కాగలడు. అడవికి వెళ్ళిన పాండవులే రాజుగా అనిపించారు ప్రజలకు. ప్రజల దృష్టిలో ఎవరు రాజో తనే నిజమైన రాజు. కనుక ఆ పాండవుల్ని చాలా కావలసిన వాళ్ళు అనుకున్నారు. కనుక తమ ఇంట్లో ఏ భక్ష్య భోజ్యాలు చేసుకున్నారో ఆ భక్ష్య భోజ్యాలు కాస్త ఎక్కువగా చేసేవారు. ఎందుకని? పాండవులకు సమర్పించుకునేవారు.
ఇక భీమసేన దేవుల వారు ఎవరింటికి వెళ్ళేవారు కాదు. నిన్న మనం విన్నాం. హుంకారం చేసేవారు. వైశ్యులందరూ కూడా కరవద్వైశ్యతో గ్రహీత్. శ్రీమన్మధ్వాచార్యుల వారు ఆ విషయాన్ని చెప్పారు. కరమనే భావనతో వైశ్యులందరూ కూడా ఆహార పదార్థాన్ని భీమసేన దేవుల వారికి అందజేశారు. అలా వైశ్యులందరి చేత ధర్మాన్ని చేయించిన మహాఘనత భీమసేన దేవుల వారిది. ఇలా జరుగుతూ ఉంది. ఓ సందర్భంలో ధర్మరాజా అర్జున నకుల సహదేవులు అన్నారు, అన్నయ్య అర్జునునికి అన్నయ్యే కదా భీమసేన దేవుల వారు. ఓ దృష్టిలో ధర్మరాజు కూడా అన్నయ్యే. అయినా కూడా వాళ్ళందరూ అన్నారు, భీమ రేపటి నుంచి నువ్వు భిక్షకు రానవసరం లేదు అన్నారు. ఎందుకంటే నువ్వు అలాంటి కడవను తీసుకొని వచ్చి భిక్షకు ఉపక్రమిస్తే నువ్వే భీమసేన దేవుడమని తెలుసుకుంటారు కౌరవులు. ఎక్కడున్నారు పాండవులని తెలుసుకోగలరు. కనుక నువ్వు రాకూడదు అని ఆంక్ష విధించారు భీమసేన దేవుల వారికి. సరే అని అప్పటి నుంచి భీమసేన దేవుల వారు ఇంట్లో కూర్చునేవారు. తెచ్చిన భిక్షలోని సగం భాగం భీమసేన దేవుల వారికి, మిగిలిన సగం భాగంలో ఆ 5గురు స్వీకరించేవారు. అయినా కూడా భీమసేన దేవుల వారికి ఆ సగభాగం ఆహారాన్ని స్వీకరించినా కూడా పరమాణువంతైన ఆహారం అనిపించలేదట. ఓ రోజు తల్లి దగ్గరికి వెళ్ళారు. నిన్న ఆ విషయాన్ని మనం విన్నాం. చాలా అసమాధానం కలిగింది. అమ్మ, ఎందుకనో అన్నం దొరకడం లేదు, తిన్నది సరి అనిపించడం లేదు. అప్పుడు కళ్యాణాన్న భుజిస్సదా, ఎలాంటి ఆహారం నేను స్వీకరించేవాడిని? కళ్యాణమైన అన్నం, మంగళదాయకమైన అన్నాన్ని నేను స్వీకరించేవాడిని. ఇప్పుడు భిక్షతో సంపాదితమైన ఆహారాన్ని స్వీకరించగల పరిస్థితి ఇప్పుడు వచ్చిందమ్మా. అయినా కూడా నాకు సరిపోవడం లేదే అన్నం అని భీమసేన దేవుల వారు తల్లి దగ్గర చెప్పారు. ఆకలిగొన్న పిల్లడు ఎవరి దగ్గరికి వెళతాడు? ఆకలి అని ఎవరిని కోరుకుంటాడు? తల్లి దగ్గరికి కదే. తల్లి దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. మహాభారతం చక్కని ఉపమానాన్ని ఇస్తుంది ఇక్కడ. ఆజ్యబిందురు యథావహ్నౌ మహతిజ్వలితే భవే. ప్రజ్వలితమైన పెద్ద అగ్నిగుండంలో ఓ చిన్ని ఆజ్య బిందువును వేస్తే ఎలా అవుతుందో అలా అవుతుందమ్మా నాకు అన్నారు. ఆ ఆజ్య బిందువు లెక్క ఆ అగ్నికి లేదు. ఆ ఆజ్య బిందువు లెక్క కాదు, అలా నాకు కూడా అది లెక్క కాదు. అయినా కూడా గమనించండి, భీమసేన దేవుల వారికి ఆజ్య బిందువైన ఆహారం దొరుకుతూ ఉంది. అయినా కూడా ఎంత గట్టిగా ఉన్నారో. ఇలా అయిన తరువాత బకాసురుణ్ణి కూడా సంహరించగల సామర్థ్యం వారికి ఉంది. ఆహార లోపం వల్ల మనిషిలో ఎలాంటి వికారాలు కలుగుతాయి? ఆహారం లేకపోవడం వల్ల. ఇప్పుడంటే 3 గంటలకు 4 గంటలకు తినడానికి ఏమైనా ఉండాలి, లేకపోతే అసలు తను ఉండలేడు. అలాంటి పరిస్థితికి మనం వచ్చేసాం. కానీ భీమసేన దేవుల వారి ఆ ప్రసంగంలో గమనించండి, మహాభారతం చెప్పేట్లు ఆ దృష్టాంతాన్ని, ఉపమానాన్ని మనం గమనించినట్లయితే ఆజ్యబిందురు యథావహ్నౌ మహతిజ్వలితే భవేత్ తథార్థ భాగం భీమస్య భిక్షాన్నస్య నరోత్తమ. వైశంపాయనుల వారు జనమేజయ రాజుకు చెబుతూ ఉన్నాడు, అయ్యా మీ వంశంలోని భీమసేన దేవుల వారికి ఎలా అయ్యిందంటే మహత్తరమైన అగ్నిజ్వాలలో ఓ ఆజ్య బిందువును పోసినట్లు అవుతుందట. ఆ అర్ధభాగం సగభాగం ఆహారం. ఏ సగభాగం ఆహారంలో 5గురు తినేవారు, కానీ మిగిలిన సగభాగం మాత్రం ఆజ్య బిందువు అయినట్లు భీమసేన దేవుల వారికి అయింది. అయినా కూడా వారి శక్తి సన్నగిల్లలేదు, వారిలో ఉత్సాహం సన్నగిల్లలేదు. దాన్ని ముందు మనం తెలుసుకుంటాం. ఇది భీమసేన దేవుల వారి ఆహార నియంత్రణ శక్తి. ఉన్నప్పుడు ఎంతున్నా తినడం వారి వల్ల సాధ్యం, లేనప్పుడు అది ఎంతైనా దాన్ని తిని, అసలు ఆహారం అవసరమా వారికి? భీమసేన దేవుల వారికి ఆహారం అధీనం కాదు. వారు భీమసేన దేవుల వారు ఆహారం ఉండి తీరాలి అని లేదు. చూడండి, ఇప్పుడు అడవిలో ఏం తింటూ ఉన్నారు? ఇక్కడ ఏకచక్ర నగరంలో ఏం భుజిస్తూ ఉన్నారు? భీమసేన దేవుల వారికి ఆజ్యబిందువు అయినట్లయింది ఆహారం అంతా, సగభాగం ఆహారం. అలాంటి పరిస్థితి అయినా కూడా బకాసురుణ్ణి ఎంత అద్భుతంగా సంహరించారు భీమసేన దేవుల వారు. అంటే ఉత్సాహం రెట్టింపయిందనా? ఉత్సాహం సన్నగిల్లిందనా? సన్నగిల్లిన ఉత్సాహంతో బకాసురుణ్ణి సంహరించడం ఎవరి వల్లనైనా సాధ్యమవుతుందా? ఆహారం లేకపోతే, శక్తి లేకపోతే ఎవరినైనా నిగ్రహించగలరా? ఎవరైనా లేదే. తనను తాను నిగ్రహించుకోవడమే అసాధ్యం ఆహారం లేనప్పుడు. ఇక రాక్షసుల్ని ఎలా నిగ్రహించడం సాధ్యమవుతుంది? సాధ్యం కాదు.
భీమసేన దేవుల వారి ఈ జీవితాన్ని గమనించినట్లయితే, మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాను, ఆజ్యబిందువంత ఆహారాన్ని స్వీకరించి కూడా బకాసురుణ్ణి సంహరించారంటే వారి బలమేంటో మనం అర్థం చేసుకోవాలి. సరే, అలా జరుగుతూ ఉన్న సందర్భంలో సంగత్య భీమసేనస్తు తత్రాస్తే ప్రథయాస. మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని ఎంత చక్కగా ఆచార్యుల వారు మనకు రచించి ఇచ్చారంటే, ఇక్కడ భీమసేన దేవుల వారు భిక్షకు వెళ్ళలేదు అనే విషయం మాత్రమే ప్రస్తుతమయ్యింది. ఎవరు చెప్పారు వెళ్ళకూడదని? ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవులు చెప్పారు. కుంతీదేవి చెప్పింది. ఆ విషయం మాత్రం మహాభారతంలో లేదు. ఆ విషయాన్ని శ్రీమదాచార్యుల వారు మనకు చెప్పారు, ఉపదేశించారు. మహాభారతంలో ఉన్న విషయం ఎంత? తత్రాస్తే ప్రథయా సహ. భీమసేన దేవుల వారు కుంతీదేవితో ఇంట్లోనే ఉన్నారు. ఎందుకని ఇంట్లో ఉన్నారు? ఆలస్యమా? యాచన చేయడానికి బిగుమానమా భీమసేన దేవుల వారు? అదేది కాదు. కానీ నువ్వు వెళితే భీమసేనులు అని అందరికీ తెలిసిపోతావు, అది వద్దు అని వారనుకుని పాండవులు చెప్పారు భీమునికి, నువ్వు ఇంట్లోనే ఉండాలని. కనుక ఇంట్లోనే వాళ్ళు ఉండడం ప్రారంభించారు. ఓ రోజు ఇంటి యజమాని బ్రాహ్మణుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకనో ఆ ఏడుపు చాలా వికృతమయ్యింది, అధికమయ్యింది. మహాభారతంలో మరో విషయం మనం గమనిస్తే శ్రీమదాచార్యుల వారి ఆ ప్రజ్ఞా పాఠవాలేంటో మనకు అర్థమవుతాయి. అంటే నిర్ణయం చేసుకోవడం ఎలా సాధ్యమయ్యింది మధ్వాచార్యుల వారికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మహాభారతంలో టూకీగా నేను కథను చెబుతాను. అంటే శ్రీమదాచార్యుల వారి ప్రజ్ఞా పాఠవాలేంటో మనకు అర్థమవుతాయి. అక్కడ ఏకచక్ర నగరంలో ఉన్నప్పుడు భీమసేన దేవుల వారు తల్లితో ఇంట్లోనే ఉన్నప్పుడు ఓ రోజు ఆ ఇంటి యజమాని బ్రాహ్మణుడు ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు కుంతీదేవికి వినిపించింది. కుంతీదేవి భీమసేన దేవుల వారికి చెప్పి చాలా మంచి కథలు ఉన్నాయి. టూకీగా చెప్పాలంటే భీమసేన దేవుల వారికి చెప్పింది, అమ్మ నువ్వు వెళ్ళవే, ఆ దుఃఖానికి శోకానికి కారణమేంటో కనుగొనిరా, అసాధ్యమైనా కూడా నేను ఆ పనిని చేసి పెడతాను అని భీమసేన దేవుల వారు భరోసా ఇచ్చేశారు. తల్లికి భీమసేన దేవుల వారిపైన ఉన్నంత నమ్మకం ధర్మరాజుకు లేదు, అర్జునునికి లేదు, నకుల సహదేవుళ్ళకు కూడా లేదు. కృష్ణుడికి మొట్టమొదట నమ్మకం, కృష్ణ, సత్యభామ, రుక్మిణీదేవికి, బలరామునికి కూడా నమ్మకం. అయినా తల్లిగా నా కొడుకేంటో చాలా చక్కగా అర్థం చేసుకోగలిగింది కుంతీదేవికి అలా చెప్పగా కుంతీదేవి వెళ్ళింది. సరి అయిన సమయంలో ప్రవేశించి వారి శోకానికి కారణమేంటో తెలుసుకొని వచ్చి భీమసేన దేవుల వారికి వివరించింది. భీమసేన దేవుల వారు వెళ్ళారు, బకాసురుణ్ణి సంహరించారు. ఇది మహాభారతంలో ఉన్న గాథ. కానీ నిర్ణయం ఏంటి మనకు అర్థం కాదు. కానీ తాత్పర్య నిర్ణయంలో శ్రీమద్ మధ్వాచార్యుల వారు చాలా చక్కగా ఈ గాథను మనకు చెప్పారు. వారే కదా భీమసేన దేవుల వారు. కనుక జరిగిందేంటో పూసగుచ్చినట్లు మధ్వాచార్యుల వారు చెప్పారు. ఆ కథకు అనుగుణంగా మహాభారతాన్ని మనం చెప్పుకోవాలి. ఆ శోకం భీమసేన దేవుల వారికి వినిపించింది. ఎక్కడ శోకం వినిపించినా ఆ శోకాన్ని పరిహరించాలనే ప్రతిజ్ఞా సంకల్పం భీమసేన దేవుల వారిది. మనం తరచూ ఆ విషయాన్ని వింటూనే ఉన్నాం. ఎవరెవరి దుఃఖాన్ని భీమసేన దేవుల వారు పరిహరించారో ఆ విషయాన్ని మనం వింటూనే ఉన్నాం. అలా ఆ దుఃఖం, ఆ ఏడుపు, ఆ శోకం విన్న తరువాత భీమసేన దేవుల వారు తల్లితో అన్నారట, అమ్మ ఏంటే ఆ యజమాని శోకిస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళవు, కనుక్కొని రావు అన్నాడు. ఎందుకని? తనే వెళ్ళడం సాధ్యం కదా. అంటే భీమసేన దేవుల వారు అంటారు, అక్కడ ఓ సంసారం ఉందమ్మా, నేను పురుషుణ్ణి, నేను అటువైపు వెళ్ళడం, ఇంట్లోకి ప్రవేశించడం ఎవరికి చెప్పకుండా అడపాదడపాల ప్రవేశించకూడదు. ఎందుకంటే తల్లి పిల్లలకు పాలిస్తూ ఉంటుంది. ఏ సందర్భంలో ఏ పరిస్థితిలో ఉంటారో తెలియదు. ఆడవాళ్ళు ప్రవేశిస్తే పర్వాలేదు, కానీ మగాళ్ళు ఎలా ప్రవేశించడం? సంకోచం కలగదా అక్కడున్న స్త్రీలకు? చూడండి ఎంత వివేకం కలవారో, ఎంత విచిత్రమైన ప్రజ్ఞ కలవారో, పరిస్పష్టమైన జ్ఞానం కలవారో భీమసేన దేవుల వారు. ఓ సంసారం ఉన్న ఇంట్లోకి చెప్పా పెట్టకుండా వెళ్ళకూడదు. పురుషునికి ఆ నియమం. స్త్రీలు వెళ్ళొచ్చు, ఎందుకంటే స్త్రీలకు ఆ నియమాలు లేవు కాబట్టి. ఆ ఇంట్లో ఉన్న స్త్రీలకు ఏ విధమైన బిడియం కలగదు కాబట్టి. స్త్రీలు వస్తే ఏ విధమైన బిడియం కలగదు. ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లోడున్నాడు,
ఎవరికి తెలుసు పాలిస్తుందో ఏంటో. వెళితే అలా వెళితే ఏకాఏకిగా హుటాహుట్టిన వెళితే సంకోచం కలగదా వారికి. కనుక నేను వెళ్ళనమ్మా, నువ్వు వెళ్ళి ఆ శోకమేంటో శోక కారణమేంటో తెలుసుకొని వస్తే ఆ శోకాన్ని నేను పరిహరిస్తానని భీమసేనదేవుల వారు చెప్పారు. ఇది తాత్పర్య నిర్ణయంలో నిర్ణయం, శ్రీమదాచార్యుల వారి నిర్ణయం తెలుసుకున్నారు కాబట్టి మహాభారతంలోని గాథను ఇక మనం తెలుసుకుందాం. ఉవాచ భీమం కళ్యాణి కృపాంబితమిదం వచ వసామస్సు సుఖం పుత్ర బ్రాహ్మణస్య నివేశనే. భీమసేన, ఈ బ్రాహ్మణుని ఇంట్లో మేమున్నాం, తనకేదో కష్టం కలిగింది, ఆ కష్టాన్ని పరిహరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. తన ఇంట్లో ఉన్నాం కాబట్టి తనకేమిస్తూ ఉన్నాం? ఏమి ఇవ్వడం సాధ్యమవుతుందా మా వల్ల? లేదే. కనుక తన కష్టాన్ని పరిహరించడం మాత్రం మా వల్ల సాధ్యం. అందుకోసం వారి కష్టాలు రావాలని కోరుకోకూడదు, కలిగిన కష్టాలను పరిహరించాలి అని చెప్పాడు. తదిదం బ్రాహ్మణస్యాస్య దుఃఖమాపతితం ధ్రువం నతత్ర యది సాహాయ్యం కుర్యామ సుకృతం భవేత్. వారికి మేము సహాయం చేస్తే మేం కూడా పుణ్యం చేసినట్లవుతుంది అని తల్లి చెబితే భీమసేన దేవుల వారను జ్ఞాయతామస్య దుఃఖం. ఎంత సులభంగా సహజంగా చెప్పేశారు. ఈ మాటను మనం గమనించాలి. అమ్మ, ఎవరెవరి కష్టమో ఎందుకని తలపైన వేసుకోవడం? భీమసేన దేవుల వారు అనలేదు. ఒక యువరాజు ఎలాంటి పాత్రను నిర్వహించాలో, క్షత్రియునిగా రాజుగా ఎలా ఉండాలో అలా భీమసేన దేవుల వారు మాట్లాడారు. గమనించండి, ఎక్కడైనా భీమసేన దేవుల వారి మాటలను గమనించినట్లయితే వారిలోని ఆ ఆత్మీయత, ఆ ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఒకటే ఒక్క మాట చెప్పారు, జ్ఞాయతాం. మొట్టమొదట అదే చెప్పారు, జ్ఞాయతాం. వేదవ్యాసదేవుల వారు అక్కడ ప్రయోగించిన పదమేంటో తెలుసా అండి? జ్ఞాయతాం అని అన్నారు. ఇలాగే రామాయణంలో ఓ అత్యద్భుతమైన విషయాన్ని చెబుతారు. హనుమంతదేవుల వారు సీతమ్మను చూసుకొని వచ్చారు. రాముడు అడిగాడట, ఏంటయ్యా, ఏంటి నాన్న, ఏం జరిగింది అన్ని అంటే అక్కడ ఏమని చెప్పారంటే దృష్టా సీత మయా రామ అని అక్కడ హనుమంతుడు చెప్పాడట. అంటే వెళ్ళిన పని ఏమయ్యిందో ఒకే క్షణంలో మొట్టమొదట అర్థమవ్వాలి. అక్కడ ఎలాగైనా వాక్య ప్రయోగం చేయొచ్చు. సీతా దృష్ట మయా రామ, మయా దృష్ట అని అనొచ్చు, రామ అని అనొచ్చు. మొట్టమొదటి పదం ఏదైనా పలకొచ్చు. కానీ అది వాల్మీకి. కవి ఆడే మాటలు ఎలా ఉంటాయంటే ఎవరు ప్రశ్నించారో ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలి మొదట. ఆ ప్రశ్న అలా కుతూహలంగానే ఉండకూడదు. రామ అని మొదట ప్రయోగిస్తే ఏం జరిగిందో అని, రామునికి ఆ అజ్ఞానం లేదనేది వాస్తవమైనా కూడా వాక్య ప్రయోగం చేసేటప్పుడు ఎలా చేయాలి అనే విషయాన్ని చాలా చక్కగా వ్యాఖ్యానకారులు విమర్శించారు. దృష్ట అని ఎందుకు అన్నాడు హనుమంతుడు? దృష్ట అన్న తరువాత ఇక ఏ విధమైన శంక సందేహాలు ఉండవు. దృష్ట అంటే దర్శనం జరిగింది, సీతాదేవిని చూశాను అన్నాడు హనుమంతుడు. ఎవరిని చూశాను? ఎవరిని చూడ్డానికి వెళ్ళాడో తనను చూశాను అని అర్థం చేసుకుంటారు కదా. కనుక ఎవరికి ఏ విధమైన సందేహం కలగకుండా మాట్లాడాలి. ఆ మాటకారితనం ఏదైతే ఉందో అది హనుమంత దేవునిలో ఉందని చాలా చక్కగా విమర్శించారు కవులందరూ కూడా. సీత అనుంటే ఏం జరిగింది సీతకు అనే సందేహం, లోపల అసమాధానం, ఏం జరిగిందయ్యా చెప్పవయ్యా ప్రధానమైన విషయం అనే ఆత్రత మనిషికి కలుగుతుంది. అదే దృష్ట అని అంటే ఆ విధమైన ఆత్రత కలగదు, సందేహం నివారణమైపోతుంది. ఇదే ఒకే ఒక్క మాటలో సందేహాన్ని నివారించడం ఎలా, మాట్లాడటం ఎలా మహాభారతం మనకు నేర్పుతుంది. భీమసేన దేవుల వారు నేర్పుతారు, హనుమంత దేవుల వారు నేర్పుతారు. మాట్లాడడం ఎలా మాటలు ఉండాలి, చాలా చక్కగా మాటలు ఉండాలి. అక్కడ దృష్ట అని అన్నారు కదా, ఇక్కడ చూడండి భీమసేన దేవుల వారి ప్రయోగం. తల్లి అమ్మ వచ్చి చెప్పింది, అయ్యా ఆ ఇంట్లోని వాళ్ళు శోకంలో ఉన్నారు, ఏమైనా చేయాలి, కష్టాన్ని పరిహరించాలి అన్నప్పుడు జ్ఞాయత. ఎంత చక్కని మాట చూడండి. అమ్మ ఏంటి తెలుసుకో, కష్టం అన్నావు, తెలుసుకొని రమ్మన్నారు భీమసేన దేవుల వారు. జ్ఞాయతామస్య యద్దుఃఖం యతశ్చైవ సముత్థితం విదిత్వా వ్యవసిష్యామి. మేమందరూ అనలేదు, నేను చేస్తానన్నారు భీమసేన దేవుల వారు. ఆ కష్టమేంటో మనకు తెలిసితే ఆ కష్టాన్ని నేను పరిహరిస్తాను. యద్యపి స్యాత్ సుదుష్కరం,
ఎవరి వల్ల అసాధ్యమైన పని అయినా కూడా అలాంటి కష్టమైన దుస్సాధ్యమైన కష్టాన్ని కూడా నేను పరిహరిస్తానమ్మా, తెలుసుకొని రమ్మని భీమసేన దేవుల వారు పంపారు కదా, వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? శ్రీమన్మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో ఆ విషయాన్ని చెప్పారు. ఇక్కడ భీమసేన దేవుల వారు కుంతీదేవిని పంపారు, వారే వెళ్ళలేదు. అంటే దాని మధ్యలో మరో వివాదం సంవాదం వారి మధ్యన జరిగింది. తల్లి కొడుకుల మధ్య సంవాదం జరిగింది. ఎందుకని నేను వెళ్ళకూడదు అంటే ఇందుకోసం, ఇంట్లో సుతలాలనాదో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఆ చిన్న చిన్న పిల్లలకు పాలు పెడుతూ ఉంటారు, పాలు త్రాగిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో వెళ్ళడం అది మరొకరికి సంకోచం కలిగించినట్లవుతుందమ్మా, నువ్వు వెళ్ళమన్నారు. ఈ విషయాన్ని శ్రీమన్మధ్వాచార్యుల వారు ఈ మధ్య ఉన్న విషయాన్ని మాకు చెప్పారు. ఎంత అద్భుతమైన ప్రజ్ఞాపాఠవాలో అసలు భీమసేన దేవుల వారిది, మధ్వాచార్యుల వారిది. అలా చెప్పిన తరువాత సరే అని కుంతీదేవి వెళ్ళింది. చూడండి, కుంతీదేవి వెళ్ళింది, కానీ తను కూడా లోపలికి వెళ్ళలేదు. బయటి నుంచి వింటూ ఉంది, కష్టమేంటో వింటూ ఉంది, శోకానికి కారణమేంటో తెలుసుకుంటూ ఉంది. సరి అయిన సమయం కోసం తను ఎదురు చూస్తూ ఉంది, సరి అయిన సమయం కోసం. భీమసేన దేవుల వారి నుండి నేర్చుకుని వచ్చింది ఇప్పుడే, హుటాహుటిన ప్రవేశించకూడదు, సరి అయిన సమయంలో ప్రవేశించాలి. ఆ సరి అయిన సమయం కోసం ఆ కుంతీదేవి ఎదురు చూస్తూ ఉందట. అలాంటప్పుడు ఆ యజమాని ఎంత చక్కని మాటలున్నాయో అసలు. ఆ యజమాని భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు వెళితే మాట్లాడడం ఆపేస్తాడు. కనుక ఆ మాటలనన్నిటినీ తను వింటూ ఉంది. యద్యపి వినకూడదు, అయినా కూడా కష్టమేంటో తెలుసుకోవడానికి వింటూ ఉందే తప్ప చాడీ చెప్పడానికో లేదా వారి రహస్యాన్ని తెలుసుకుని వారిని ఆటాడించడానికో ఆ రహస్యాన్ని వినటం లేదు కుంతీదేవి. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు రహస్యంగా మాటల్ని వినాలి. కష్టకాలంలో వారి కష్టాల్ని చెబుతూ ఉంటే ఆ మాటల్ని రహస్యంగా వినాలే తప్ప భార్యాభర్తలు ఏకాంతంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రహస్యాన్ని కూడా వినేందుకు ప్రయత్నం చేయకూడదు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ రహస్యంలో మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. వారికి కష్టం కలిగింది. ఆ కష్టం ఏంటో ఆ యజమాని తన భార్యకు చెబుతూ ఉన్నాడు. ఒక భర్త తన భార్యకు చెబుతూ ఉన్నాడు. భార్య గురించిన ఎంత అద్భుతమైన మాటలున్నాయో. ఒక భర్త, ఒక బ్రాహ్మణుడు, ఒక భర్త భార్యను గురించి ఎంత చక్కగా చెప్పాడో ఇక్కడ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వింత అనిపిస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? విపత్కర పరిస్థితిలో ఉన్నాడు. ఇంట్లో ఎవరో ఒక్కరు బకాసురునికి ఆహారంగా వెళ్ళాలి, ఆ వెళ్ళే వాళ్ళు ఎవరు అనే ఆలోచన అక్కడ జరుగుతుంది. అలాంటి సందర్భంలో భార్య గురించి తను చెబుతాడు. భార్య గురించి చెప్పాడు, కూతురు గురించి చెప్పాడు, కొడుకు గురించి చెప్పాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయో అసలు. ఆ బాండింగ్, ఆ బంధనం, ఆ బాంధవ్యం ఎలాంటిదో చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు చాలవనిపిస్తుంది. ఆ బాంధవ్యాన్ని వింటూ ఉంటే రెండు చెవులు చాలవు అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైన, మనోహరమైన, రమణీయమైన, హృద్యమైన బాంధవ్యాన్ని ప్రకటీకరించే సంవాదం చాలా అద్భుతంగా ఉంది మహాభారతంలో. మొట్టమొదట కష్టమేంటో తను చెప్పాడు. అసలు తన దగ్గరికి వెళ్ళడం కష్టమని కాదు, సంసారమే ఒక కష్టం అనుకున్నాడు. చిన్న గీత ముందు పెద్ద గీత అని మనం అంటామే, అలా ఇప్పుడో కష్టం మనకు ఎదురయ్యింది. ఆ కష్టంలో మనిషి ఎలా ధైర్యం చేయాలి అంటే ఓ చిన్న ఆపద మనకొస్తే అంతకన్నా పెద్ద ఆపదను గురించి మనం స్మరించుకోవాలట. అంతకన్నా పెద్ద ఆపదను గురించి మనం తెలుసుకున్నట్లయితే అప్పుడేమవుతుంది? ఆ పెద్ద ఆపద ముందు ఇప్పుడు ముంచుకొచ్చిన ఆపద చిన్నదిగా కనిపిస్తుంది. యద్యపి ఇప్పుడు వచ్చిన ఆపద పెద్దదే, ఇది చిన్నదనడం లేదు. కానీ ఆపదలు వచ్చినప్పుడు అంతకన్నా పెద్ద ఆపదలను గురించి మనిషి స్మరించుకుంటే ఇది చిన్నదిగా మనిషికి అనిపిస్తుంది. మనిషికి ధైర్యం కలుగుతుంది. ఇంత పెద్ద ఆపదే నాకున్నప్పుడు ఈ చిన్న ఆపద చాలా సులభంగా దాటగలం
అనే నైర్భర్యం అనే ధైర్యం మనిషికి వస్తుంది. కాబట్టి ఆ పెద్ద బాధ ఏదో, పెద్ద ఆపద ఏదో తను చెబుతూ ఉన్నాడు. ధిగితం జీవితం లోకే గతసారం అనర్థకం దుఃఖమూలం పరాధీనం భృశమప్రియభాగి చ జీవితే పరమం దుఃఖం జీవితే పరమోజ్వర జీవితే వర్తమానస్య ద్వంద్వానాం ఆగమో ధ్రువ. జీవితం అంటేనే ఇలాంటిది. జీవితమే ఒక పెద్ద దుఃఖం. జీవితమే దుర్భరమైనది. జీవితం దుర్భేద్యమైనది, దుఃఖానికి మూలమైనది, పరాధీనతకు కారణమైనది. అప్రియమైన విషయాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, ఎదురవుతూనే ఉంటాయి. జీవించడంలో ఉన్నంత దుఃఖం మరెందులోనూ లేదు. జీవితం అంటేనే అంతకన్నా గొప్ప పెద్ద జ్వరం ఏదీ లేదు, అంతకన్నా పెద్ద వైరస్ ఏదీ లేదు సంసారం అని అర్థం. జీవితం అంటే ఇప్పుడు ఎదురైన కష్టమేంటి? బకాసురుని దగ్గరికి ఎవరో ఒకరు వెళ్ళడం. జీవితం అనే ఒక పెద్ద ఊబిలో పడిన తరువాత ఇదెంత చిన్న ఆపద ఇది అనే భావన కలగాలి అందరికీ కూడా. అలా కలిగించాలి యజమాని. మనిషి ఎలా ఆ ఆపదను పరిహరించాలో, ఆ ధైర్యం ఎలా నూరిపోయాలో ఆ యజమాని ఎంత చక్కగా తన పాత్రను, యజమాని యొక్క పాత్రను నిభాయిస్తూ ఉన్నాడో, ఎంత చక్కగా ఆ పాత్రను తను మలుచుకుంటూ ఉన్నాడో చూడండి. నేను యజమాని, నేనే ఈ దుఃఖాన్ని పెద్దదిగా నేను చూపించినట్లయితే అందరూ తడబడతారు, అందరికీ దుఃఖం కలుగుతుంది. కనుక పెద్ద దుఃఖమేదో నేను వివరించి చెప్పినప్పుడు ఇది చిన్న దుఃఖంగా అందరూ భావిస్తారనే ఉద్దేశంతో ఆ జీవితంలోని దుఃఖాన్ని గురించి తను చెబుతూ ఉన్నాడు. ఏ ఏ విషయాలను మనం కోరుకుంటాము, విషయాన్ని కోరుకుంటూ ఉన్నామంటే ఆ దుఃఖాన్ని మనం కోరుకుంటూ ఉన్నామని అర్థం. అదెలా అంటే మహాభారతం ఎంత చక్కగా విమర్శిస్తుందంటే, ఏదో ఒక విషయం కావాలని నేను కోరుకున్న తరువాత ఆ పదార్థం నాకు దొరకలేదంటే గుర్చుకున్నట్లవుతుంది, మనసుకు వేధించినట్లవుతుంది. మనసును ఎంత బాధ కలుగుతుంది, ఎంత ప్రేమించాను ఆ పదార్థాన్ని, ఆ విషయాన్ని, అది కావాలని ఎంత పట్టుపట్టాను నేను, ఎంతగా కోరాను. కానీ అది నాకు దొరికిందా? లేదే. అంతకంతకు దుఃఖాన్ని తను అనుభవిస్తాడు. కనుక ఏ విషయాన్ని కూడా కోరుకోకూడదు. ఇది కావాలి అని అనుకోకూడదు. యావంతో యస్య సంయోగా ద్రవ్యైరిష్టైర్భవంత్యుత తావంతోస్య నిఖన్యంతే హృదయే శోకశంకవ. శోకమనే ముళ్ళులు మనసుకు మనంతట మనమే గుర్చుకుంటూ ఉన్నాం. నాకు కావాల్సిందేది ఒకటా? కాదు. ఒకసారి డైరీ చేద్దాం, ఏం కావాలో. నిండిపోతుంది, అసలు క్షణంలోనే నిండిపోతుంది. రామకోటి రాసుకున్నట్లు మన కామకోటి, మన అపేక్షా కోటి, విషయాల కోటి, నాకేం కావాలి రాసుకుంటూ పోతే అసలు పేజీలే మిగలవు. అన్ని విషయాలు మాకు కావాలి. ఎన్ని విషయాలను మనం కోరుకుంటామో అన్ని దుఃఖాలను మనం కోరుకున్నట్లు లెక్క. తీరని దుఃఖం అవుతుంది మనిషికి ఆ విషయం దొరకనప్పుడు. కనుక ఏమీ నాకు వద్దు అనుకోవాలట, దేన్ని కోరుకోకూడదట. ఏది వస్తుందో, ఏది సంపన్నమవుతుందో, ఏది లభిస్తుందో, లభించిన వస్తువుతోనే సుఖంగా మనిషి ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. అన్ని దుఃఖాలను మనిషి తను అనుభవిస్తాడు. కనుక మనిషి దేన్ని కోరుకోకూడదు. యతితం వై మయా పూర్వం వేత్థ బ్రాహ్మణి తత్తథా క్షేమం యతస్తతో గంతుం త్వయా తు మమ శ్రుతం. మొట్టమొదట భార్యను నిలదీస్తూ ఉన్నాడు. మొట్టమొదట చెప్పాను కదా, నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇలాంటి ఒక దుష్టుడు బకాసురుడు ఇక్కడికి వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న తరువాత నేను చాలాసార్లు చెప్పాను నీకు, ఈ ఊరును విడిచిపెట్టి వెళదాం. ఈ ఊరిలో సుఖంగా క్షేమంగా మనం ఉండలేము. ఎన్నిసార్లు నేను చెప్పి చూశాను, అయినా నువ్వేం చెప్పావప్పుడు? ఇహజాత, అదేంటండి ఈ ఊరును విడిచిపెట్టి వెళ్ళడం? ఇక్కడే కదా పుట్టింది, ఇక్కడే కదా పెరిగింది, ఇక్కడే కదా నా తల్లిదండ్రులు ఉన్నారు అని నువ్వన్నావే. ఉక్తవత్యసి దుర్మేధే యాచ్యమానామయ అసకృత. ఎన్నిసార్లు చెప్పాను నీకు? భార్యను తప్పుపడుతూ ఉన్నాడు భర్త. ఎన్నిసార్లు అది వాస్తవమే, అది తప్పు కాదు. ఎన్నిసార్లు చెప్పినా భార్య మాట వినలేదు, భర్త మాటను వినలేదు. ఏమన్నావు? ఏంటండి అలా అంటారు మీరు? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, అందరినీ విడిచిపెట్టి ఎలా వెళ్ళడం సాధ్యం? మీరేదే అంటారు వెళ్ళడం సాధ్యమా? సరే, మీ తల్లిదండ్రులు
స్వర్గస్థులైన తరువాత కూడా చెప్పాను. తల్లిదండ్రులు లేరు కదా వెళదాము. తల్లిదండ్రులు లేకపోతే ఏంటంది? పుట్టిన పెరిగిన ఊరు ఉంది కదా, ఊరెక్కడికైనా పోతుందా? లేదన్నావు, ఇక్కడే ఉందామన్నావు. చూడిప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అని తను చెప్పాడు. నిజమే, ఆ తప్పుని చూసి పెద్దగా చేయలేదు ఆ తప్పును. ఆ తరువాత తను చెప్పాడు, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మర్చిపోదాం. ఇక ఎవరు వెళ్ళాలి? దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ విషయాన్ని కూడా టూకీగా చెబుతాను, రేపు నేను వివరిస్తాను. ఆ భర్త అన్నాడు, నిన్ను వదిలిపెట్టగలనా? లేదే, నిన్ను వదిలిపెట్టడం ఎలా సాధ్యం? నాకు అది సాధ్యం కాదు. ఇక కూతుర్ని విడిచిపెడదామా? కూతుర్ని పంపిద్దామా? అస్సలు సాధ్యం కాదు. ఇక కొడుకు చిన్న పిల్లోడు, ఎవరు వెళ్ళాలి? నేనే కదా వెళ్ళాలి. నేను వెళ్ళడానికి నిశ్చయించుకుంటాను. మీరందరూ సుఖంగా కులాసాగా ఉండమని తను బోధించాడు. ఆ తరువాత ఈ వివరణ, ఈ మాటలు ఎలా జరిగాయి, ఎలా వారిరువురి మధ్య సంవాదం జరిగింది అనే విషయం చాలా అద్భుతంగా ఉంది. భార్య యొక్క గొప్పతనం, కూతురు యొక్క గొప్పతనం, కొడుకు యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా ఆ ఒక ఇంటికి యజమాని చాలా చక్కగా తను అభివర్ణించాడు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం, హరి ఓం, హరి ఓం.